హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును. లోతు అబ్రహాము నుండి వేరైపోయిన తర్వాత అబ్రహాము దేవునితో ఉండాలని, దేవుని చిత్తం చేయాలని, దేవుడు ఏ స్థలంలో తన్ను పెడితే అక్కడ ఉండాలని కోరుకుంటూ వచ్చాడు. కేవలము అబ్రహాము తన జీవితం మట్టుకే చూసుకోలేదు, కానీ తరతరములు తనకు పుట్టబోయే సంతతి వారందరి కొరకు అందరి యందు దృష్టి కలిగి ఉన్నాడు. అయితే ఇప్పటికీ కూడా అబ్రహాము పేరు ఇశ్రాయేల్ అబ్రహాము సంతతిగా పిలువబడుతున్నారు. కాబట్టి ఇంత దూరదృష్టి కలిగి ఉన్నాడు. కాబట్టి తన వరకు, లేకపోతే తన కళ్ళ ఎదుట పుట్టిన ఇసాకు మటుకే కాదు, కానీ లేకపోతే యాకోబును కూడా, వీళ్ళని కూడా, ఏశావును కూడా చూసి ఉండొచ్చేమో. కానీ అయితే తాను చూడని వారి తన సంతతి వారిని కూడా విషయంలో కూడా తను ఆలోచిస్తూ వచ్చాడు. వారు ప్రత్యేకంగా ఉండాలని, తన వలె ఐగుప్తులోకి వెళ్ళిపోకూడదని, వారికి బానిసలుగా ఉండకూడదని, అందుకనే దేవుడు తనకి వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో 400 సంవత్సరాలు వారు అక్కడ బానిసలుగా ఉంటారు ఐగుప్తులో. 400 అంటే 400 సంవత్సరాలు. తర్వాత వారిని నేను విడిపించి వారిని ఒక దేశంగా చేస్తానని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అప్పుడే ఈ సంగతులన్నీ కూడా అబ్రహాముకు తెలుసు అన్నమాట. అయితే ఇటువంటి గ్రహింపులో, ఇటువంటి ప్రత్యక్షతలో లేకుండా లోతు కేవలము తన కొరకే, తాత్కాలికంగా అప్పుడు తన భార్య కొరకే ఆలోచించుకుని భూ సంబంధమైన వాటి కొరకే తాత్కాలికంగా తాను ఆలోచించి అబ్రహాము నుండి, దైవజనుడు దైవభక్తుడైన అబ్రహాము నుండి, దేవుని యొక్క దర్శనం కలిగిన వారి నుండి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవునిని, ఆ ఆశీర్వాదాలు పొందిన అబ్రహాముని విడిచిపెట్టి గ్రహింపు లేకుండా ఆత్మీయ గుడ్డివాడైపోయి తన సొంత బుద్ధిని ఉపయోగించి వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతానికి బాగానే ఉంది, 4 రోజులు బాగానే ఉంది. నెమ్మదిగా పాపుల్లో, సొదొమ గొమొర్రాలో దాంట్లోకి వెళ్ళిపోయారు. ఆ దేశంలోకి వారు ఎంతో అపవిత్రమైన జనులు. వారు అవన్నీ కూడా మనకు తెలిసిందే. వెళ్ళిపోయిన తర్వాత వేరే రాజులు వచ్చి వారిని తీసుకుని వెళ్ళారు. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం నుంచి చదవండి. ఆదికాండం 14 నుండి చదవండి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. సో సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఏమైందంటే, తన ఆస్తిని చూసుకున్నాడు కాబట్టి ఆస్తిని అంతటిని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. అందుకనే మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్తారు. చూడండి 6:20 చూడండి. మత్తయి సువార్త 6:20. త్వరగా తీసిన వాళ్ళు చదివేసాను త్వరగా. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్ప అయినను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. యేసుక్రీస్తు ప్రభు బుద్ధి మాటలను చెప్తున్నాడు. ఇది మనుషులు ఎప్పుడు కూడా కళ్ళ ముందే ఉండాలి, కనపడిన దాన్ని నమ్ముతారు. లేకపోతే తాత్కాలికమైన వాటినే తెలియకుండా కోరుకుంటారు.
మనుషులకి ఎప్పుడూ కూడా దూరదృష్టి అనేది లేదు. అందుకనే ఈవెన్ శిష్యులకు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దూరదృష్టిని నేర్పిస్తున్నాడు. నేటితో మీ జీవితం అయిపోదయా, ఈ భూలోక జీవితంతో మీ జీవితం అయిపోదు, తర్వాత ఉంటుంది శాశ్వతమైన జీవితము. లేక ఆ నిత్య జీవాన్ని మీరు కోరుకోకపోతే, దైవభక్తిని కోరుకోకపోతే, ఈ లోకంలో మీరు నన్ను సంపాదించుకోకపోతే, పరలోకం కొరకు నన్ను సంపాదించుకుని పరలోకం కొరకు మీరు ఆస్తిని సంపాదించుకోకపోతే మీరంతా కూడా నష్టపోతారు శాశ్వత కాలంలో. అసలు యేసు ప్రభువును తిరస్కరిస్తే, సొదొమ గొమొర్రా వంటి లోకంలో తాత్కాలికమైన పాపభోగాల్ని అనుభవిస్తే ఆత్మ నిత్య నరకంలోకి వెళుతుంది. అది భయంకరమైన పరిస్థితి. మానవుడు మరణం ముందు ఉన్న వాటి గురించి ఆలోచిస్తాడు, వేగిరపడతాడు, అపవిత్రమైన క్రియలు చేసి ఆత్మని పోగొట్టుకునేవాడుగా ఉంటాడు. నరకానికి వెళ్ళి శాశ్వత కాలంలో ఏడుస్తూ ఉండేవాడుగా, కాలుతూ ఉండేవాడుగా ఉంటాడు. భయంకరమైన పరిస్థితి. ఇవన్నీ కూడా ముందుగానే తెలియజేసి వాటన్నిటి నుంచి రక్షించడానికి యేసుప్రభు వచ్చి ప్రాణం పెట్టి మానవాళి పాపాన్ని పరిహారం చేసి, రండయ్యా నేను ఇచ్చే రక్షణని మీరు తీసుకోండి, నిత్య జీవాన్ని తీసుకోండి, పరలోకపు స్వాస్యాన్ని తీసుకోండి అంటే అనేక మంది గ్రహించలేకపోతున్నారు. అబ్రహాము గ్రహించాడు. తొట్టిల్లినప్పటికీ తిరిగి తనకి పాఠాన్ని నేర్పించి తీసుకుని వచ్చాడు. అప్పుడు స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత ఇప్పుడు బలవంతుడయ్యాడు. కనుక ఇక్కడ లోతు యొక్క సొత్తునంతటినీ కూడా వారు రాజులు వచ్చి, పరాయి రాజులు వచ్చి దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితిలో తాను ఆ సంగతి విన్న వెంటనే తాను వెళ్ళి ఆ శత్రు రాజుల్ని జయించి వారు తీసుకెళ్ళిన సొత్తు అంతటినీ కూడా తిరిగి తీసుకొచ్చాడు. చూడండి, ఇప్పుడు ఆదికాండం 14:20 నుంచి చదవండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చూశారండి, అప్పుడు ఎప్పుడైతే శత్రువులను జయించి వారి సొత్తు అంతటిని తీసుకొచ్చి వారికి అప్పగించిన తర్వాత, వారికి తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ షాలేము రాజు ఎదురుపడ్డాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడిగా, మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. తర్వాత 2వ వచనంలో ఇక్కడ చదివినప్పుడు, ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఈయన దేవుని కుమారుని పోలినవాడుగా ఉన్నాడు. యేసు ప్రభుని పోలినవాడుగా ఉన్నాడు. జనన మరణాలు లేనివాడుగా ఉన్నాడు. సో కాబట్టి ఆయన ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడంటే ఈయనే ఆయనకి సహాయం చేశాడు. లేకపోతే ఇంకో మాటలు చెప్తే దేవుడే ఆయనకి సహాయపడ్డాడు. నేటి దినాల్లో కూడా మనకి రక్షణ కావాలన్నా, లేకపోతే ఈ లోకంలో జీవితం కలిగి ఉండాలన్నా, లేకపోతే ఈ లోకంలో మన కొరతలన్నీ తీర్చబడాలన్నా మనకి ఆధారము యేసు ప్రభువే. యేసు ప్రభువుని ఆధారంగా చేసుకోకపోతే ఏమీ ఉండదు. అందుకనే వారు గుడ్డివారు, వారు దిగంబరులు, వారు భ్రష్టులు, ఎందుకు పనికిరారు, పనికి మాలిన వాళ్ళు, వారు పాపులు, నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు. ఇటువంటి అవమానకరమైన పేర్లు మనందరికీ కూడా ఉండేవి. యేసుక్రీస్తు ద్వారా అవన్నీ పోయినాయి అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలందుల విశ్వాసం ద్వారా మనకి పాప క్షమాపణ మాత్రమే కాదు, కానీ పాప జీవితం మీద, అపవిత్ర జీవితం మీద, లోకాశల మీద మనకి విజయం ఇస్తున్నాడు. అందుకనే అనుదినము కూడా ఆ యేసు ప్రభు, ఆ ప్రధాన యాజకుడు అబ్రహాముని ఏ రీతిగా ఎదుర్కొన్నాడో, మెల్కీసెదెకు రాజు, లేకపోతే ఏది షాలేము రాజు,
అలాగా యేసు ప్రభు కూడా మన పరలోకపు షాలేము రాజు. షాలేము రాజు అంటే సమాధానమునకు రాజు, సమాధానపు రాజు. కాబట్టి సమాధానం. ఇప్పుడు లోతుకి సమాధానం లేదు. సొదొమ గొమొర్రాలో ఎవరైనా సొత్తు అయితే పోయిందో వారికి నెమ్మది లేదు. అటువంటి పరిస్థితిలో అబ్రహాము దేవుని మీద షాలేము రాజు యొక్క సహాయంతో తాను వారిని జయించి వారి సొత్తు ఇచ్చినప్పుడు వారికి తిరిగి సంతోషం వచ్చింది. వారి సొత్తే సంపాదించినప్పుడు ఉండే సంపాదించేటప్పుడు ఉండే శ్రమ కంటే కూడా, లేకపోతే ఇప్పుడు కోల్పోయిన దాన్ని తిరిగి పొందినప్పుడు ఉండే సంతోషం ఎక్కువ ఉంటుంది. సంపాదించేటప్పుడు శ్రమ పడాలి. అయ్యో ఇంత శ్రమ. అయితే మనుషులకి ఒకవేళ సంపాదించిన దాన్ని కోల్పోతే అది తిరిగి వస్తే అంత సంతోషం ఇంకోటి ఉండదు అన్నమాట. మనం కూడా ఆత్మీయంగా చూసినప్పుడు తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నాం, తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నాం. అయితే తిరిగి వచ్చినప్పుడు ఏమైంది? తండ్రికి ఎంతో సంతోషం వచ్చింది, తనకు కూడా నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది, సుఖం అనేది వచ్చింది. అప్పుడు అర్థమైంది, స్థిరపడ్డాడు. అయితే మనం కూడా ఒక పాపి పశ్చాత్తాపడి యేసుని అంగీకరించినప్పుడు పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుందంటే దేవదూతలు కూడా హర్షిస్తున్నాయి, సంతోషిస్తున్నారు, దేవుడు కూడా సంతోషపడుతున్నాడు. అయితే తర్వాత కూడా మనం జయ జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే తాను తిరిగి వచ్చినప్పుడు తాను తెచ్చిన దాన్ని అంతట్లో కూడా దశమ భాగం ఎవరికి ఇచ్చాడండి? సంపాదించడం తందే అవుతుంది సొత్తు, బట్ దశమ భాగం అన్ని విషయాల్లో ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం కూడా ఎందుకు ఇవ్వాలి దేవునికి అంటే, ఈ ప్రతి విజయం కూడా ఏది వచ్చినప్పటికీ కూడా ఎవరి ద్వారా వస్తుంది? రక్షణ కొనసాగించుకున్నాం, అది ఎవరిని బట్టి? నిన్ను బట్టి. తొట్టిల నుండి కాపాడావు ప్రభు, వందనాలు. చిన్న చిన్న తప్పులు జరిగినప్పటికీ ఒప్పుకుంటే క్షమించినావు, నీకు వందనాలు అని చెప్పారు. నాకు ఇచ్చిన తలాంతులు వరాలను బట్టి వందనాలు, వాటిని బట్టి ఈ దినము, ఈ వారము, ఈ నెల సేవించడానికి సహాయపడ్డారు, వందనాలు అని చెప్పారు. లేకపోతే కష్టపడి సంపాదించుకున్నారు, సంపాదించుకున్న దాంట్లో ఏం చేయాలండి? ఎందుకంటే ఈ నెలంతా పని చేయటానికి, లేకపోతే నేను చేసే ఉద్యోగంలో పని ఎంత ఉంటుందండి? ఇప్పుడు మా జేకర్ అన్న జాబ్ ప్రయాస ఎంత ఉంటుంది ఉద్యోగంలో? నేను అనుకోవడం శోభము పడే అంత శ్రమ ఆయనకి లేదు. హాయిగా కూర్చుంటాడు, ఏ లెక్కలు వేస్తాడు, వచ్చేస్తాడు కదండి. జీతం అంతా 1,30,000, 1,50,000. అర్థమైందండి? అయితే 1,50,000 వచ్చింది, అంత కష్టపడ్డావు రోజంతా, అది సడన్గా దొంగలు వచ్చి కొట్టుకుపోయారు అనుకో, సైబర్ నీ అకౌంట్లో పడిన వెంటనే కొట్టేశారు అనుకో, ఏం చేస్తావు? కాబట్టి ఏడిపోయి కదా. అందుకనే అవన్నీ లేకుండా మనం ఇదేంటంటే విజయానికి చిహ్నం అన్నమాట. వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ టు గాడ్, ద టైమ్, టాలెంట్, నేను కూడా విన్నాను కదా, ఆర్ ఎనీథింగ్ ఎల్స్, దట్ ఈజ్ ఎ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అంటే దాని అర్థం ఏంటంటే నీ ద్వారానే నాకు ఇది కలిగింది, నా శక్తి సామర్థ్యాలను బట్టి కలగలేదు అనేది చూడాలి. నేను కూడా ప్రతి క్షణం కూడా గుర్తు తెచ్చుకుంటా. ఈరోజు నేను ఇలా నిలబడి మీ ముందు చెప్పగలుగుతున్నానంటే దేవుడు కొద్దిగా ఒక్క క్షణం నన్ను మర్చిపోతే అయిపోతాను. అర్థమైందండి? మన శరీరం అంతా నా వయసును బట్టే అక్కర్లేదు. వయసు ఉన్నప్పుడు ఏదో కొద్దిగా మీకు బలం ఉంటుంది, నాది అయిపోయింది ఆల్మోస్ట్. అయితే కూడా ఆల్మోస్ట్ మీలాగా, లేకపోతే మీకంటే కొద్దిగా చురుకుదనమే ఉందని చెప్తాను. మీరు కూడా చెప్పవచ్చు. అర్థమైందండి? ఎట్లా వచ్చింది అది? ఒక్క క్షణం వదిలేసాడని ఏమవుతుంది? అందుకనే కృతజ్ఞత కలిగి ఎప్పుడు సోమర్థనానికి గురి కాకుండా
మన స్వార్థ జీవితాన్ని అలవాటు పడకుండా జాగ్రత్తగా చేయవలసిందంతా కూడా ఏం చేయాలి, చేయాలి. మనం కూడా శనివారం కూడా చూసుకున్నాం. యెహోషువకి ఏం లేదండి, స్వార్థం లేదు. ఆయన దేవుడు ఏం చెప్పాడంటే, నీవిని తీసుకుని వెళ్ళి కనాన్లో గోత్ర ప్రకారము ఎరికే స్వాస్థ్యాన్ని అప్పగించు అని చెప్పాడు. అంటే తనకి నీకేం లేదు, నువ్వేం చేయాలి, ఇంత కష్టపడితే నాకేం లేదా, ఒక సెంటు భూమి లేదా, ఒక ఎకరం భూమి లేదా, అంతా వీళ్ళకి మొత్తం దేశాన్ని అప్పగించాలన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. చూడండి, దరిద్రుడిగా జీవించి పవిత్రతను నీ కొరకు నా కొరకు కాపాడుకుని సాతానికి ఏమాత్రం లోబడకుండా శరీర సుఖాన్ని కోరుకోకుండా తను తాను పవిత్రంగా అప్పగించుకున్నాడు. నీ కొరకు నా కొరకే, తనలో స్వార్థం లేదు. అపోస్తలుడు పౌలు కూడా అట్లాగే. మిగిలిన శిష్యులు కూడా వాళ్ళ తర్వాత సిద్ధపడ్డారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అర్థమైంది వాళ్ళు. సో అటువంటి గ్రహింపు మనం కలిగి ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని ప్రభువు ఎదుర్కొంటాడు. నీకు విజయం వచ్చిన వెంటనే, లేకపోతే నీకు ఏది వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ షాలేము రాజు వచ్చి ఎదుర్కొంటాడు. ఆయనకి ఏమి ఇస్తావు? రోజు లేచిన వెంటనే రాత్రి అంతా నిన్ను కాపాడి భద్రపరిచాడు. ఉదయం మరి ఇంకో దినాన్ని ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. కాబట్టి లేచిన వెంటనే నీ దగ్గరికి వస్తాడు. ఏమి ఇస్తావు? దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాడు. ఏమి ఇస్తావు? అబ్రహాము తన సేవకులను, ఎందుకంటే తన దగ్గర ఉన్న వారిని కూడా విశ్వాస వీరులుగా సిద్ధపరిచాడు. ఎంతమందిని సిద్ధపరిచాడండి? 310. మా తాపత్రయం ఏంటి? మీ అందరినీ కూడా ఆ రీతిగా సిద్ధపరిచారు. వస్తారు, 2 వారాలు 3 వారాలు ఉంటారు. ఇది చిన్న సంఘం అని వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్న సంగతి. అర్థమైందండి. అబ్రహామును ఆశీర్వదించి ఆశీర్వాద కారణంగా చేశాడు. ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన అనుకుంటున్నారు. ఆ పెద్ద పెద్ద సంఘాలు పెట్టేవాళ్ళు కూడా అదే చెప్తారన్నమాట. భౌతికమైన విషయాలు చెప్తారు, ఆత్మీయ విషయాలు చాలా తక్కువ చెప్తారు. కాబట్టి అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మీరంతా ఇక్కడికి తీసుకురావాలన్నిటికీ చెప్తూ ఉంటారు. అవన్నీ కాకుండా సో అన్నీ జాగ్రత్తగా ఏం చేయాలండి? అబ్రహాం ఏం చేశాడు? సిద్ధపడి మనం కూడా అబ్రహాము సేవకుల వల్ల మనం కూడా ఏం చేయాలి? సిద్ధపడాలి. అబ్రహాముతో ఉన్నప్పుడు అబ్రహాం వలె మనందరికీ తాను సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యాజకత్వం మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున షాలేము రాజు తనకు సహాయపడ్డాడు. విజయం పొందిన తర్వాత వచ్చి ఎదుర్కొంటే ఏమిచ్చాడండి? థ్యాంక్ యూ అని చెప్పేశాడా? లేదు, తన వంతేదో తనకి ఇచ్చేసాడు. మరి అబ్రహాం వంతు ఎంత? షాలేము రాజుకి కష్టపడింది ఎవరండి? ఫైట్ చేసింది ప్రాణాన్ని పణంగా పెట్టి తనకంటే బలమైన రాజులు దగ్గర ఎంతమంది ఉంటారు? వాళ్ళు 5 వాళ్ళని జయించి తీసుకొస్తే తనకు దొరికిందేంటి? చూడండి, ఆదికాండం 14:22 చదవండి. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పింది. తర్వాత 22 చదువుతాను. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకోనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడు నైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఏమన్నా స్వార్థం ఉందండి ఆయనకి? అబ్రహాం ఏమంటున్నాడండి? నాకేం వద్దు, మెల్కీసెదెకుకి ఇచ్చేసాం, అయిపోయింది, ఆయన ద్వారా విజయం వచ్చింది కాబట్టి. రెండోది, ఎవరికి? నాతో ఉన్న వీరికి వారి భాగం వారికి ఇచ్చేయండి.
మరి అబ్రహాం నువ్వు కూడా తీసుకో, ఇదంతా ఉట్టి మనుషులు మాకు ఇచ్చేసి సొత్తు అంతా నువ్వు తీసుకోవాలంటే సొదొమ రాజు ఆఫర్ ఇస్తే ఏమంటాడు? నాకు నూలు పోగు కూడా వద్దు, ఏం కావాలి? నా దేవుడైన యెహోవా వైపు తప్ప నేను నా చెయ్యి ఎవరి వైపు కూడా. సో కాబట్టి అబ్రహాము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండటానికి పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అందరూ ఆశీర్వదింపబడటానికి పిలువబడ్డారు. ఆశీర్వదింపబడిన తర్వాత మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ భౌతిక విషయాల కొరకు కాదు, ఇప్పుడు కొత్త నిబంధనలో ఆత్మీయ విషయాల కొరకు. అందుకనే వారి కొరకు ప్రార్థన చేస్తాం, అందుకనే అనేకులకి సువార్త చెప్తాం. ఎవరైనా కొద్దిగా బలహీనంగా ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారంటే వారిని విడిచిపెట్టకూడదు. మన ఇంటికి వచ్చినప్పుడు కానీ ఎక్కడికి వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుని వారిని సంపాదించుకోవాలి. బలహీనంగా ఉంటే పునాది మీదకి తీసుకొచ్చి నిలబెట్టాలి. వారికి కేవలం ఆతిథ్యం ఇచ్చి పంపేసే విషయం కాదు. ఇవన్నీ కూడా దేవుడు అలా కొన్నిసార్లు వారిని పంపిస్తాడు మన ఇంటికి. పంపినప్పుడు వెంటనే జాగ్రత్తగా చేసేది ఉండాలి. కనుక ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు అబ్రహాం వలె మనం సిద్ధపడాలి, అబ్రహాం సేవకుల వలె మనం సిద్ధపడాలి. కనుక మనకు వచ్చే విజయం అంతా కూడా దినదినము గడుస్తుందంటే, దినదినము నిలబడగలుగుతున్నామంటే అది కేవలం యేసు ప్రభు ద్వారానే అని మనం గుర్తుపెట్టుకుని మనకు వచ్చే విజయం అంతా కూడా మనం జీవించే జీవితం అంతా కూడా ప్రభు కృపను బట్టి అని మనం గ్రహించాలి. అపోస్తలుడు పౌలు కూడా అంటాడు, తీనవసరం లేదు. 1 కొరింథీ 15:10 నేనేమై ఉన్నానో అది దేవుని కృప. కృప ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. కృప ఏం చేస్తుందండి? తనని బలపరిచి సాయం చేస్తుంది. అయితే ఈ పౌలు పొందిన శ్రమలు వేరు, పౌలు పొందిన విజయాలు వేరు. పౌలు కూడా ఆత్మరక్షణ కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఎన్నో ఇబ్బందులు గుండా, బెదిరింపులు గుండా వెళ్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆకలి దప్పులు కలిగి ఉంటూ వచ్చాడు. ఆహారం లేకుండా ఉండి వచ్చాడు అనేక సంవత్సరాలు. సోదరుడు భగత్ సింగ్ గారు కూడా అంతే. దానికి మొదట్లో తల్లిదండ్రులందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఇంటి నుంచి పంపేసినప్పుడు తాను వీధుల్లో కరపత్రాలు ఇచ్చుకుంటూ ఎవరైనా ఒక పావులా ఎంతో ఇస్తే ఆ రోజుల్లో బఠానీలు కొనుక్కుంటూ ఆ బఠానీలు తింటూ దేవుని సేవ చేశారు. ఎందుకు అంత ఉన్నతంగా చేశారు అంటే ఆ విధంగా వాళ్ళు మొట్టమొదట దీనిలో అవుతూ వచ్చారు. ఏ సుఖాన్ని కోరుకున్నవారు కాదు, స్వార్థాన్ని పూర్తిగా త్యజించిన వారు అటువంటి రీతిగా ఉన్నారు. సరే, మనకున్న స్థాయిలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. స్వార్థాన్ని మనం చూపించేవారుగా ఎప్పుడు కూడా దేవుని కృపను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని దేవుని సేవించడానికి సిద్ధపడాలి. మరి అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ అంటే వయసు పెరిగిపోతుందంటే దేవుడు వాడుకున్నంతకాలం మనల్ని వాడుకుంటాడు. కనుక ఆ ఉన్నంతకాలం కూడా మన జీవితాలను ప్రభుకి సమర్పించుకునేది నేర్చుకోవాలి. కనుక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని అబ్రహాముకి ఎటువంటి విజయాలు దేవుడు ఇస్తూ వచ్చాడో మనం కూడా అబ్రహాములో ఉండి అటువంటి విజయాన్ని పొందుదాం. ప్రార్థనలోకి వెళ్దాం.